కింగ్ విరాట్ కోహ్లీ మొదటి బంతి నుండి దుమ్ము రేపుతూ విధ్వంసం చేశాడు. 105 పరుగులు చేసి కేకేఆర్ని పరిగెత్తించాడు. 5 బంతులు మిగిలుండగానే ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్గా నెంబర్ 1 స్థానంలోకి చేరింది. గత 2 మ్యాచ్ల్లో 0కే డకౌట్ అయిన కింగ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో తన ఆకలిని తీర్చుకున్నాడు. రికార్డులు సృష్టించడం విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యం. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 192 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయారు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో కేకేఆర్ని చిత్తు చేసింది. కేకేఆర్ ఈ ఓటమితో ప్లేఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయిన 3వ టీంగా నిలిచింది. కింగ్ విరాట్ కోహ్లీ 105 పరుగులు, జాకోబ్ బెథర్ 15 పరుగులు, దేవదత్ పడికల్ 39 పరుగులు, రజత్ పడిదార్ 11 పరుగులు చేశారు. కేకేఆర్ నుండి రహానె 19 పరుగులు, ఫిన్ అలెన్ 18 పరుగులు, రఘువంశీ 71 పరుగులు, కెమెరాన్ గ్రీన్ 32 పరుగులు, రింకు సింగ్ 49 పరుగులు చేశారు. ఆడుతూ పాడుతూ మ్యాచ్ని గెలిచేశారు ఆర్సీబీ. అసలు ఆర్సీబీ కేకేఆర్ని ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాయ్పూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. కేకేఆర్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి అజింక్య రహానె, ఫిన్ అలెన్లు వచ్చారు. ఫిన్ అలెన్ 8 బంతుల్లో 18 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు రఘువంశీ. దీంతో ఆర్సీబీకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. 4.4 ఓవర్ల దగ్గర రహానె తన వికెట్ని కోల్పోయాడు. 13 బంతుల్లో 19 పరుగులు చేసి హెజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు కెమెరాన్ గ్రీన్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి కేకేఆర్ 56 పరుగులు చేసి 2 వికెట్లు నష్టపోయారు. కెమెరాన్ గ్రీన్ 24 బంతులు 32 పరుగులు చేసి 12.2 ఓవర్ల దగ్గర రసిక్ ఖాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రింకు సింగ్ మొదటి బంతి నుండి చెలరేగుతూ ఆడుతున్నాడు. రఘువంశీ 13.5 ఓవర్ల దగ్గర తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రింకు సింగ్, రఘువంశీ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ 192 పరుగులు చేసి 4 వికెట్లని కోల్పోయారు. రఘువంశీ 71 పరుగులు చేసి 20 ఓవర్ చివరి బంతికి రన్అట్ అయ్యాడు. రింకు సింగ్ 49 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. 193 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చారు కేకేఆర్. ఆర్సీబీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కింగ్ విరాట్ కోహ్లీ, జాకోబ్ బెథర్ వచ్చారు. 2వ ఓవర్ మొదటి బంతిని 4 కొట్టి తన ఇన్నింగ్స్ని ప్రారంభించిన విరాట్ కోహ్లీ వరుసగా 4లతో దంచి కొట్టాడు. 2.1 ఓవర్ల దగ్గర జాకోబ్ బెథర్ 6తో తన ఖాతాని మొదలుపెట్టాడు. 3.2 ఓవర్ల దగ్గర జాకోబ్ బెథర్ తన వికెట్ని కోల్పోయాడు. 12 బంతుల్లో 15 పరుగులు చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన దేవదత్ పడికల్ రాగానే 4తో తన బౌండరీల ఖాతాన్ని తెరిచాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్సీబీ 66 పరుగులు చేసి 1 వికెట్ని నష్టపోయారు. పవర్ ప్లేలో మంచి స్టార్టే వచ్చింది ఆర్సీబీకి. పడికల్, విరాట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తున్నారు. 10వ ఓవర్ చివరి బంతికి కింగ్ విరాట్ కోహ్లీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 13.1 ఓవర్ల దగ్గర దేవదత్ పడికల్ తన వికెట్ని కోల్పోయాడు. 27 బంతులు 39 పరుగులు చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్లో రహానె పట్టిన క్యాచ్తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ రజత్ పడిదార్ 8 బంతుల్లో 11 పరుగులు చేసి నైరన్ బౌలింగ్లో రహానె పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన టీమ్ డేవిడ్ 2 పరుగులు చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్లో పాండ్యా పట్టిన అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు జితేష్ శర్మ. 18.2 ఓవర్ల దగ్గర కింగ్ విరాట్ కోహ్లీ తన సెంచరీని పూర్తి చేసి మరో రికార్డుని సృష్టించాడు. 58 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇది కింగ్ విరాట్ కోహ్లీకి తన ఐపీఎల్ కెరియర్లో 9వ సెంచరీ. కింగ్ చివరి వరకు నిలబడ్డాడంటే మ్యాచ్ గెలిచినట్టే. ఆర్సీబీ 5 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో నెంబర్ 1 స్థానానికి చేరింది. ఈ మ్యాచ్ ఓటమితో కేకేఆర్ ప్లేఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయిపోయింది.